ప్రసంగ తీర్మానానికి అవకాశం ఇవ్వడానికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష రాష్ట్రంలో ప్రజారంజక పాలన నడుస్తుంది అధ్యక్ష. కారణం ఇటీవల 4.5 సంవత్సరంలో అనేకమైన సంక్షేమ పాలన దిశగా డెవలప్మెంట్ దిశ నడుస్తున్న రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం జరుగుతుందని చెప్పి ఇది నిలువెత్తిన సాక్ష్యం ఈ రాష్ట్ర ప్రజల అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష జనరల్గా ఎందుకంటే ఒక తెలంగాణ కంబైన్డ్ స్టేట్ నుంచి మనం విడిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం కొద్దిగా మనకు ఆర్థిక పరంగా కొద్దిగా వెనకబడినప్పటికీ అప్పుడున్న ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము ఉన్న వనరులను కూడా దోచుకునే ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఇసుక నుంచి బంగారం వరకు అనేక కోణాల్లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేక రంగాల్లో విపులమైంది అధ్యక్ష. తర్వాత అధికారంలో ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత నాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు నవ్వుతో నవ్వుషంగా విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు జనరల్గా అధ్యక్ష ఏ ప్రాంతమైన చానోడుగా అటు కింద ఉన్న వర్గాలకు ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ముందు 3 కావాలి అధ్యక్ష. ఒకటి కూడు నీడ గూడు అధ్యక్ష. ఈ 3 కూడా ప్రజలకు అన్ని వనరులు సమకూరిస్తే వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం పేదరికం అనేది ఏ విధంగా ఉంటుందో పల్లెల్లో కనబడుతుంది అధ్యక్ష, గ్రామాల్లో కనబడుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఏదైనా ఒక పెన్షన్ కావాలంటే ఆ ఊర్లో మనుషులను చనిపోవాలా, ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక ఎమ్మెల్యే చుట్టూ దాని ఒక అంచెల చుట్టూ తిరిగే పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా హౌస్ కావాలంటే ఒక చట్టబద్ధం కాని కమిటీలు ఏదైతే ఉన్నాయో జన్మభూమి కమిటీలు ఆ రోజు చూసాం అధ్యక్ష. వాళ్ళు సిఫారసు చేసే తప్ప వాళ్ళకు ఇల్లు ఇచ్చే పరిస్థితి కాదు, ఎవరైనా చనిపోతే ఆ రీప్లేస్ మళ్ళీ పెన్షన్ వచ్చే పరిస్థితి కాదు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నుంచి ప్రతి పథకం అధ్యక్ష ఆయన చెప్పింది కేవలం ఒకే ఒక పేపర్ నవరత్నాలు. ఆ నవరత్నాల్లోనే దాని ఒక భగవద్గీత, ఒక ఖురానా, ఒక బైబిల్ ఎంత పవిత్రతో కూడిన ఆ డెఫినేషన్ అధ్యక్ష నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వేల కోట్లతో లక్షల కోట్లతో కూడిన ఈ డెవలప్మెంట్ ఈ యొక్క సంక్షేమం ఏ విధంగా దీనికి ఇంప్లిమెంటేషన్ అవుతున్నదో ఒకసారిగా అర్థం కాదు అధ్యక్ష. అనుకుంటే ఒకసారి అందుకే ఆశ్చర్యం కనిపిస్తుంది. అంటే మనం దగ్గరుండి చూస్తా ఉన్నా కానీ ముఖ్యమంత్రి పరిపాలనను అదే పక్క రాష్ట్రాల్లో కూడా చాలా కూడా ఆశ్చర్యం పడుతున్నాం అధ్యక్ష. ఏ విధంగా ఏదో చేయగలరు అనేది దానికి ఉదాహరణ అధ్యక్ష. ఈరోజు మనం చూడండి కేటీఆర్ గారు ఒక స్పీచ్లో ఒక మీట్లో స్టూడెంట్స్తో కూర్చొని యూనివర్సిటీ పోతే అక్కడ చాలామంది గర్ల్స్ కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా అడుగుతూ ఉంటారు, సార్ మీరు 10 years అని మనం సక్సెస్ఫుల్గా మన గవర్నెన్స్ 10 years మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం తెలంగాణలో. కానీ ఎక్కడ కానీ మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అదేవిధంగా సర్వీత ఎగ్జిక్యూటివ్ కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మనం ఎక్కడ చూడలేదు. ఇంకా నిరుద్యోగతంగా పెరుగుతుంది అధ్యక్ష, లక్షలు పెరుగుతుంది కదా ఇక్కడ రాష్ట్రంలో. కానీ మన పక్కనున్న రాష్ట్రం చాలా వరకు ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్గా 2 రిక్రూట్మెంట్ చేశారంటే అధ్యక్ష. అంటే అదే అధ్యక్ష, ఎందుకంటే మన ప్రభుత్వం దృఢ సంకల్పం అధ్యక్ష. ఈరోజు నిజంగా కేటీఆర్ గారు ఆన్సర్ చెప్పలేకపోయినాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఈరోజు రిక్రూట్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ అయిపోయి రిక్రూట్మెంట్లో చేరినారు. దాంతోపాటు ఎన్నో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ ఎన్నెన్నో వేల పోస్టులు, పోలీస్ సంబంధించి ఎన్నెన్నో రిక్రూట్మెంట్లు. ఎందుకంటే మనం కోవిడ్లో మనం చూసాం మొత్తం దేశంతో పాటు ప్రపంచం అంతా కూడా చాలా వరకు కూడా రకరకాల ప్రయత్నాలు. ఎందుకంటే మనకున్న డెవలప్ అయిన కంట్రీస్ ఉన్నాయి, బ్రిటన్ కావచ్చు, యుఎస్ కావచ్చు, జపాన్ కావచ్చు, యూరోప్లో. అక్కడ దాన్ని కట్టడి చేయాలనే పరిస్థితుల్లో చాలామంది లక్షల మంది చనిపోయిన పరిస్థితి మనం చూస్తాం. కానీ ఇక్కడ ఒకటే హ్యాండిల్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 3 అంశాలు చెప్పినాడు. 3 అంశాలు పారాసిటమాల్, సోషల్ డిస్టెన్స్, మాస్క్ చెప్పిన తర్వాత చాలామంది కూడా కామెడీ తీస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజలు కూడా ఆయనకు ఎక్కువ కూడా ప్రజలకు ఇష్టమైనట్టు చేయడు కదా, దాన్ని కామెడీ తీస్తున్నారు. అదే 6 months తర్వాత మన రాష్ట్రంతో పాటు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ 3 నిబంధనలు పాటించి కరోనాను కట్టడి చేసే పరిస్థితి తీసుకున్నారు అధ్యక్ష. అంటే దీని అర్థమైంది అధ్యక్ష, ముందు చూపున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. అందుకే ఈరోజు ప్రతి సెక్టర్లో ప్రతి రంగాల్లో వెనకబడిన ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో టార్చ్ లైట్ వేసి వాళ్ళందరినీ కూడా ఉనికి కాపాడే పరిస్థితి చూసాం. వాళ్ళందరినీ కూడా ఉదాహరణకు ఒక ఎడ్యుకేషనే కాదు, ఈరోజు మనం చెప్పే ముందే అనుకున్నాం ఎడ్యుకేషన్ అనేది ప్రాణం పోస్తుంది, వాడు నిలబెడుతుంది, వాడి యొక్క ఇమేజ్ ఎక్కడ పెంచుతుంది ఎడ్యుకేషన్ అనేది. ఈరోజు వేల కోట్లు ఉండొచ్చు, లక్షలు కొట్టచ్చు, కానీ చదువు అనే ఒక సంపద ఉంటే ఆ సంపద అనేది చదువు అనేది క్రియేట్ చేస్తుంది.
దానికి ఉదాహరణగా ఈరోజు అమ్మబడి మనబడి నాడు చూస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఎక్కడికి ఎన్నికల అధ్యక్ష, దాంతో ఎన్నికల, ఎందుకంటే ప్రపంచంలో పోటీ పడాలంటే ఇంగ్లీష్